ఇంతకుముందు రష్యా, అమెరికా లాంటి దేశాలు పోటీ ఇవ్వడానికి వెనుక ముందు అయ్యేటివి. ఇవాళ అటువంటి దేశాలను తలదని ఇవాళ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరండి? ఆర్థిక ప్రగతి చూస్తాం మనం. 10th ప్లేస్లో ఉండే ఏ ప్లేస్కి వచ్చింది? 5th ప్లేస్కి వచ్చింది. ఇంకా ఏమంటారు, ఇప్పుడు కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ విధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ ఆర్థిక రంగంలో మొత్తం అతలకుతలం అయిపోయినాయి కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో కాపాడిన వ్యక్తులు నరేంద్ర మోడీ గారు. 10th ప్లేస్ ఉన్నటువంటి ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చినాం. మళ్ళీ ఒక అవకాశం ఇస్తే 3rd ప్లేస్ తీసుకొస్తాం. 2047 వరకు ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానం తీసుకొస్తా అని చెప్పి ఒక కసితో ఒక గోల్, ఒక లక్ష్యం ఉంది. దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్యమే లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆలోచన లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత లాక్డౌన్ అయినా, ఇంత వరల్డ్ మొత్తం ఇట్లా ఇబ్బంది అయినా కూడా ఒక రైస్ ఆపిండా, ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుండా ఆపిండా, కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆపిండా, అన్ని రాష్ట్రాలకు ఇలా ఫండింగ్ చేయకుండా ఎక్కడైనా ఆపిండా? ఏడాపలే. నిరంతరం కొనసాగుతుందంటే ఎంత ఆలోచన ఉండి, ఎంత కసితోని, ఎంత కష్టపడి, ఎంత సమయం ఇచ్చి పనిచేసేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తారు. దేశ రక్షణ, అంతకుముందు ఎటువంటి దేశ రక్షణ? మీరు ఏ యొక్క బార్డర్లో పోయి ఏ యొక్క ఆర్మీ జవాన్ అడగండి, మేము క్షేమంగా ఉండాలంటే, ఈ దేశం క్షేమంగా ఉండాలంటే, దేశం రక్షింపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి. అంతకుముందు ఒక్క సంఘటన జరుగుతుంది. చాలామంది ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారండి. అంతకుముందు బార్డర్లో ఒక సంఘటన జరిగితే పైనుంచి ఆదేశాలు వచ్చేటి. వాడు పాకిస్తాన్ బార్డర్లో వాడు వచ్చి కొడితే చెంపమీకలు కొట్టినా గాంధీ సిద్ధాంతం ఉండాలి మాకు. మళ్ళీ మేము కొట్టేవాళ్ళం కాదు. కొడితే మా ఆఫీసర్ వచ్చి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అంటారు. ఇప్పుడు వాడు అంటే వీడు ఒరే అనాలి. వాడు కొడతా అంటేనే కొట్టి చూపెట్టాలి. దేశాన్ని రక్షించిన అంతే కదా వాడు. అటువంటి స్వేచ్ఛ మాకు ఇచ్చేయండి. స్వేచ్ఛ మాకు ఇచ్చింది కాబట్టే ఈ దేశాన్ని ఎక్కడ ఏ చిన్న అలజడి లేకుండా, ఏ ఒక్క విధ్వంసాలు, దాడులు లేకుండా పరాయి దేశం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పించి రక్షణ విషయంలో వాళ్ళు అంటున్నారు. పేద ప్రజలు ఏమంటున్నారు? పేద వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తాం కాబట్టి పేదల కష్టాలు, బాధలు తెలుసు కాబట్టి మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇవాళ టాయిలెట్స్ విషయంలో చూడండి. రెడ్ ఫోర్ట్ నుంచి ప్రధానమంత్రి గారు టాయిలెట్స్ విషయం మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత హేళన చేసింది. ఇంకా ఒక దేశ ప్రధాని ఉండి ఇంకా అక్కడ ఎర్రకోట నుంచి ఇంక బాత్రూమ్ గురించి మాట్లాడతారా అన్నారు. ఇవాళ దేశంపై ఎంత స్వాగతించారు ఇవాళ. కానీ మోడీ గారు ఎంత హేళన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అటువంటి అన్యాయంగా హేళన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా హేళనకు గురవుతుంది వాళ్ళు. అంటే దేశాన్ని అభివృద్ధి చేసేది, దేశాన్ని రక్షించేది, దేశం గురించి ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటు అడిగే హక్కు ఉన్నది, భారతీయ జనతా పార్టీకే అధికారంలోకి వచ్చే హక్కు ఉన్నది, భారతీయ జనతా పార్టీకి ఓటే అని ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే రామ జన్మభూమి అనేది ముందుకు తీసుకురావడం జరిగింది అనేది కొంతమంది వాదన. వాళ్ళకి అవకాశం ఇస్తే గౌరవ సుప్రీంకోర్టు జడ్జితో మాట్లాడి అందుకే ఈ టైంలో జడ్జిమెంట్ ఇప్పించారు అంటారు వాళ్ళు. వివాదం దేనిలో ఉండే? కోర్టులో ఉండే. కొన్ని ఏళ్ల నుంచి ఉండే. గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం కదా, ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేసినాం కదా. మరి ఎలక్షన్ల ముందే ఎట్లంటారు అనేవాళ్ళు ఎట్లంటారు? ఇన్ని సంవత్సరాలేమో బీజేపీ ఊకే అయితే రామమందిరం పెట్టుకొని ఓట్లాడుతాడు, కట్టేలేదు అన్నారు. సుప్రీంకోర్టు కేసు ఉందని చెప్పి ఎవరు చెప్పినా ఎవరు నమ్మలే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే అది కూడా వివాదాస్పదమే. అయినా వాళ్ళంటే మేము పట్టించుకుంటామండి. ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా మా జన్మ ధన్యమైంది అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు అనుకునేవాళ్ళం అయోధ్యలో రాముడు జన్మించిండు అనుకునేవాళ్ళం. కానీ రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన, దివ్యమైన రామమందిరం నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్ళారా చూస్తామని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ అనుకోలే. అంత అద్భుత అవకాశం వస్తుందని చెప్పి ఈ దేశంలో ఏ హిందూ అనుకోలే. వాళ్ళ జన్మ ధన్యమైంది అనుకుంటున్నారు. మేము, మా పిల్లలు, వాళ్ళ ఇంకా మనవాళ్ళు వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో అబ్బా మోడీ రాజ్యంలో రామ మందిరాన్ని నిర్మించడం కళ్ళారా చూసినాం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా చూసినామని చెప్పుకునేటువంటి అదృష్ట అవకాశం నరేంద్ర మోడీ గారు ఇచ్చిందండి, భారతీయ జనతా పార్టీ ఇచ్చిందండి. దాన్ని వీళ్ళు విమర్శిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక దాన్ని వాళ్ళు ప్రారంభించారు. తప్పేందా? సుప్రీంకోర్టు 2 సంవత్సరాల క్రితం ఇచ్చి 3 సంవత్సరాల క్రితం తీర్పిచ్చినా కూడా ఇన్ని రోజులు రామ మందిరం నిర్మించకుండా ఎన్నికల ముందు నిర్మిస్తే
తప్పది. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఈ శాస్త్రం ప్రకారం జరగలేదు, ఆ శాస్త్రం ప్రకారం జరగలేదు అంటూ పెద్ద ఎత్తున మళ్ళీ ఒక ప్రచారం తీసుకొచ్చారు. ఎవ్వరు పట్టించుకోరండి. మోడీ గారు ఒక భక్తుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రామ మందిరం నిర్మించేదా కాంగ్రెస్ పార్టీ? ఒకవేళ నిర్మిస్తుంది కావచ్చు. దేశ ప్రధాని ధైర్యంగా పోయి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేవాడా? పోడు, తురుకోడు పోతాయి అనుకుంటాడు. కానీ ఏది ఆశించకుండా, ఏది ఆలోచించకుండా 500 సంవత్సరాల నుంచి దేశ ప్రజలు ఎదురుస్తున్నారు. ప్లస్ ఈ రామ మందిరం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. కానీ వాళ్ళ బలిదానాన్ని వృధా పోనీయ, దేశ ప్రజల యొక్క ఆశలను నేను అడియాసలు చేయ, కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం రామ మందిరం నిర్మిస్తా అని చెప్పి నిర్మించారు. ఇలా ఇంకా పేరు అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం తెలుసుకుంటే ఒక ప్రభుత్వమే గుడి కట్టియలేదా? మాకు ఇదే విచారాలోచన ఉంటే దేశం మొత్తం అందరి భాగస్వామ్యం, అందరి దగ్గర 1000 రూపాయలు, 2000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు నిర్దోషం చేస్తామండి. మోడీ గారు పేరు వచ్చింది దాంతో. మోడీ గారు సొంత కట్టిస్తే బీజేపీ పేరు వస్తుండే కదా.